కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలండి. మరి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. అదేంటంటే మనం మత్తయి సువార్త ధ్యానంలో ఉన్నాం కాబట్టి మొదటి అధ్యాయము 1 నుండి 5 వరకే అయినాయి. 5 వచనంలో కూడా పూర్తిగా అవ్వలేదు. ఆ 5వ వచనంలో కూడా రాహాబు వరకు మనం చూసుకున్నాం పోయిన సెషన్లో. మరి ఈ సెషన్లో మరి ఈరోజు కూడా మరి రాహాబు తర్వాత మరి ఎవరున్నారు తర్వాత అనేది మనం చూద్దాం. మనం రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను. మరి రూతు అని మనకు కనిపిస్తూ ఉంది స్త్రీ. మరి ఈ స్త్రీ గురించి మనం చూస్తే ఈమె చరిత్ర అసలు రూతు మరి ఎక్కడి నుండి వచ్చింది, మరి నయోమి రూతుని చేసుకోవాల్సిన ఉద్దేశం ఎందుకు వచ్చింది? మరి ఈమె ఇజ్రాయేల్ స్త్రీ అయితే కాదు, ఒక మోయాబీ స్త్రీ. ఈ మోయాబీ స్త్రీని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అసలు ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఎల్కానా నయోమి మరి బెత్లెహేమును విడిచిపెట్టి, యోదయ ప్రాంతాన్ని విడిచిపెట్టి కరువు వచ్చినప్పుడు అక్కడే మరి కరువు ప్రాంతాలలో కరువుతో ఇబ్బంది పడుచుంటే ఆ ప్రాంతాన్ని వదిలేసి మరి మోయాబీ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అక్కడే ఒక మోయాబీ ప్రాంతం అనేది దేవుడికి నచ్చినటువంటి ప్రాంతం కదా. ఒకవేళ అంటే దేవుడికి నచ్చినటువంటి ప్రాంతం అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేది ఏదైనా దేవుడికి నచ్చినటువంటిది. దేవునికి చేసేది ఏదైనా సరే, అది ఎవరైనా సరే, అది దేవుడు నచ్చనటువంటి దానిగా పరిగణిస్తాడు. అలాంటప్పుడు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకొని ఇజ్రాయేల్ జనాంగాన్ని ఎన్నుకొని ఆయన కట్టడల ప్రకారంగా, ఆయన శాసనాల ప్రకారంగా నడిపించుకోవాలని చూసినప్పుడు ఆయన ఎన్నుకున్న వారిలో ఈ ఇజ్రాయేల్ జనాంగం, ఈ యూదులు, మరి వీళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి ఆ అన్ని జనాలలో కలవడం, మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు? అసలు దేవుడు ముందే పెట్టాడుగా రూలు. అసలు ఇజ్రాయేల్ జనాంగం అనేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని చేసుకోకూడదని. మరి నయోమి ఎందుకు అక్కడ మోయాబీ పిల్లల్ని తన కుమారులకు పెళ్లి చేసింది? మోయాబీలు లోతు పెద్ద కుమార్తె సంతానం, అమ్మోనీయులు లోతు చిన్న కుమార్తె సంతానంగా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి మరి భయంకరమైన పాపం చేయడం వల్ల, భయంకరమైనది దేవుడికి నచ్చినటువంటి కార్యం చేయడం వల్ల ఆ పిల్లలు పుట్టడం, మరి వాళ్ళు అమ్మోనీయులుగా మోయాబీలుగా విస్తరించి జనాంగం విస్తరించిపోయి ఉన్నారు. అలాగే ఇజ్రాయేల్ జనాంగం కూడా కానానుకు వెళ్ళే తరుణంలోనే మోయాబీ దేశం గుండా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, మా దేశం గుండా వెళ్ళొద్దని వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే అమ్మోనీయులు కూడా శాశ్వత కాలం శత్రువులే ఇజ్రాయేల్కి. వాళ్ళు కూడా విరుద్ధం పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళు విరుద్ధంగా ఉంటారు, యుద్ధాలు చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. కానీ పైపెచ్చు మరి నయోమి తన కుటుంబంతో కలిసి తన ఇద్దరు పిల్లలు తన భర్త గారిని తీసుకొని మోయాబీ దేశానికి వెళ్ళింది కరువు వచ్చినప్పుడు. ఆ కరువు ప్రాంతాలలో వెళ్ళినప్పుడు ఇక ఆ మోయాబీ దేశంలోనే బ్రతికి ఆ పిల్లల పేర్లు కూడా మహులోను, కిలియోను, నయోమి కుమార్తెలు. వాళ్ళకి కూడా అక్కడ పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ పెళ్లి కూడా చేసినప్పుడు ఆ పెళ్లి పెద్ద కుమారుడికి రూతునిచ్చి వివాహం చేస్తారు, చిన్న కుమారుడికి ఏమో వార్ఫా మరి చిన్నవాడికి ఇచ్చి పెళ్లి చేసింది. మరి వీళ్ళు 10 సంవత్సరాల పాటు ఆ మోయాబు దేశంలోనే ఉంటారు. ఆ 10 సంవత్సరాలకి వ్యవధిలోనే తన ఇద్దరు కుమారులు, తన పెనిమిటి చనిపోతాడు ముందు, తర్వాత తన ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. మరి నయోమితో పాటు 2 కోడళ్ళు మాత్రమే ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే వాళ్ళు ఒక దేవుడు వద్దనుకున్న దానిని మళ్ళీ అసలు ఆ జనాంగంతో కలుపుకొని మళ్ళీ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళింది రూతు. అంటే అక్కడికి వెళ్ళి అక్కడికి ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకోవడం. ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలంటే ఈ యొక్క రిలేషన్షిప్ను మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ రిలేషన్ ఒక వంశావళిని మనం చూస్తున్నాం. ఆ వంశావళిని వెళ్ళి నయోమి ఎవరిని చేసుకుందో చూడండి. దేవుడు అక్కడ అసలు అన్ని జనాంగం అంటే అసలు అది భయంకరంగా, ఇప్పుడు ఇజ్రాయేల్ని కూడా చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధనలు నడిపినటువంటి జనాంగం. అది దేవుడి నుండి దూరం చేసి భయంకరమైనటువంటి అలవాట్లు చేసినటువంటి మోయాబీలు ఇజ్రాయేల్కి.
అలాంటి జనాంగంలోకి వెళ్ళి మళ్ళీ అలాంటి స్త్రీలని పెళ్లి చేసుకోవడం వీళ్ళు చేసిన తప్పు. వీళ్ళు చేసిన మొదటి తప్పు. ముఖ్యంగా అసలు బెత్లెహేము వదిలి వెళ్ళడమే మొదటి తప్పు. మళ్ళీ అన్యుల దేశానికి వెళ్ళి అక్కడ ఆ దేశంలో ఉండడం అదొక తప్పు. అక్కడ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇలా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవటం అది ఇంకో తప్పు. అలా ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కానీ ఇట్ట వంశావళి మత్తయ్య గారు రాసే తరుణాన్ని ఇట్ట హైలైట్ చేసి రాస్తూ ఉన్నాడు. ఇది అక్కడ శపింపబడినది, శపించడం అంటే అది శపించడం అనేది కాదు, కానీ శపింపబడినది అంటే దేవుడికి నచ్చనటువంటిది, దేవుడికి అసలు అది నచ్చనటువంటిది. దేవుడికి నచ్చనటువంటిది అంటే ఆ వంశావళిని కలపడానికి ఇక్కడ బెత్లెహేము ఉండి బెత్లెహేములో ఉంటూ ఒక వంశాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వంశాన్ని కలుపుకుంటూ రావాలి కదా. దేవుడికి నచ్చనటువంటి ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు ఉంటూ ఉన్నారు. ఒకసారి దేవుడికి కొన్ని రూల్స్, అంటే దేవుడికి ఏమున్నాయో చూద్దాం. దేవుడికి ఇజ్రాయేల్కి కొన్ని నియమాలు పెట్టాడు. దేవుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని కొన్ని నియమాలు పెట్టాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూస్తే, నీవు వారితో వివాహం చేసుకొనకూడదు, వారి కుమారునికను నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికని వారి కుమార్తెలను పుచ్చుకొనకూడదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? కొన్ని ఇంట్రడక్షన్ చెబుతున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి అక్కడ ఉండగానే వాళ్ళ పిల్లలను నువ్వు చేసుకోకూడదు, నీ పిల్లలు వాళ్ళని చేసుకోకూడదు. ఎందుకు చేసుకోవద్దు అన్నాడు? ఎందుకు చేసుకోవద్దు అన్నాడు అనేది మనం తర్వాత కింద చూద్దాం. ఇక్కడ చూస్తే అదే ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అమ్మోనీలనే కానీ మోయాబీలనే కానీ ఇక్కడ మనం చూస్తాం. అమ్మోనీలు మోయాబీలు ఎవరినైనా సరే వాళ్ళతో మీరు ఉండకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు చేసుకోవద్దన్నాడు అన్నదానికి మనం చూస్తే, ఇక్కడ మోయాబీలు ఏం చేస్తారంటే, మోయాబీలు లోతు కుమార్తె పిల్లలు, లోతు పెద్ద కుమార్తె పిల్లలు. ఇజ్రాయేల్ వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వీరు నిరాకరించారు, మరియు ఇజ్రాయేలు విగ్రహారాధనలను నడిపించడానికి మరియు ఆ నియామకాలు ప్రసిద్ధి చెందారు. వాళ్ళను కూడా నడిపించడానికి వీళ్ళు ప్రసిద్ధి చెందారు. అమ్మోనీలు వీళ్ళు కూడా వీళ్ళు చిన్న పిల్లలు వీరు ఇజ్రాయేల్కి చాలా శత్రుత్వం కలిగి ఉన్నారు. ఇజ్రాయేల్కి వీరు మిల్కోము దేవుడిని విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు. మిల్కోము అనే దేవుడిని విగ్రహంగా పెట్టుకొని ఆరాధించే అమ్మోనీలు. మరి వాళ్ళ జనాలలో కలిసిపోతే, వీళ్ళ జనాలలో కలిసిపోతే వీళ్ళు కూడా తారుమారైపోతూ ఉన్నారు. వీళ్ళు కూడా నిజ దేవుణ్ణి మర్చిపోతున్నారు. వీళ్ళు కూడా నిజ దేవుణ్ణి వదిలేసి వాళ్ళల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆరాధించే ఆ విగ్రహాల వైపు, ఆ దైవాల వైపు, వాటి వైపు వెళ్ళిపోయి, మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోయి వాటితో ఉంటున్నారు. కాబట్టే ఈ రూల్స్ పెట్టాడు దేవుడు. మరి ఇక్కడ చూడండి, మరి నయోమి వెళ్ళి తన ఇద్దరు కుమారులకి పెళ్ళిళ్ళు చేసింది మోయాబీల్ని. ఆ మోయాబీల్ని పెళ్లి చేయడమే కాదు, అక్కడ ఒక 10 సంవత్సరాల పాటు అక్కడే గడిపేశారు. అక్కడ ఉన్న పద్ధతులు కూడా ఆచరించారు, మనకైతే తెలియదు. కానీ అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే నయోమి మంచి భక్తిపరురాలుగానే ఉంది. అలా తన పెనిమిటిని పోగొట్టుకుంది, తన 2 కుమారులను పోగొట్టుకుంది. తర్వాత నయోమి ఒంటరిగా మిగిలిపోయింది. మరలా తన దేశానికి, తన బెత్లెహేము ప్రాంతానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. అలా వచ్చే తరుణంలోనే తన 2 కోడళ్ళకి చెబుతుంది, అమ్మ మీరు వెళ్ళిపోయి మంచిగా మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, మంచిగా మీరు యవ్వనలుగా మరి యవ్వన స్థితిలో ఉన్నారు కాబట్టి, మరి నాకంటూ ఇంకైతే భర్త లేడు, నాకు ఇంకా పిల్లలైతే లేరు, మరి ఇంక నేను పిల్లలు కనడానికి కూడా నాకు ఇంకా సహకారం లేదు అన్నట్టుగా తన మరి ఓర్ఫాకి రూతుకి చెబుతూ ఉంటుంది. మరి వెళ్ళినప్పుడు మేము కూడా నువ్వు వెళ్ళే ప్రాంతానికి మేము వస్తాం, నువ్వు ఆచరించే దేవుడిని మేము ఆచరిస్తాం, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము అని రూతు ప్లస్ ఓర్ఫా కూడా, ముఖ్యంగా రూతు అంటది, ఓర్ఫా కూడా బయలుదేరిద్ది.
ఓర్ఫా కూడా బయలుదేరినట్టు బయలుదేరి తర్వాత చివరికి ఏం చేసిద్ది, తిరిగి మరలా తన గూటికి తన ఇంటికే వెళ్ళిపోయింది, మోయాబు దేశం. ఇక్కడ ఇజ్రాయేల్ దేశానికి రాకుండా మోయాబీలతో వాళ్ళ అమ్మ నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది తిరిగి. రూత్ అయితే అలా కాదు. రూతు విశ్వాసం, ఆ నయోమి ఆరాధించే దైవాన్ని నేను ఆరాధిస్తా, నువ్వు మృతి పొంది చేటే నేను మృతి పొందుతా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా అని ఒక విశ్వాసాన్ని, ఒక ఆ ప్రేమని అవన్నీ చూసినప్పుడు దేవుడు ఆమెలో ఆ విశ్వాసాన్ని చూశాడు. ఆమె ద్వారాగా ఆ వంశావళిని లెక్కించడానికి ఆ వంశావళిలో కలుపుకున్నాడు. ఆయన యొక్క కృప, ఆయన యొక్క కృపనే, లేనటువంటి కృపని అన్ని జనుల పట్ల కూడా, అన్ని జనులకు కూడా దారి తీస్తుంది, అన్ని జనుల పట్ల కూడా ఉంటుందని చూపించడమే ఈ యొక్క ఆయన ప్రేమ కృపకే దారి తీసిందనమాట. ఇలా నయోమి అలాగే ఎలెమెలెకు చనిపోతాడు కాబట్టి ఎలెమెలెకు బంధువు బోయాజు. ఆ బోయాజుకి చాలా భూస్వామి ఆయన బెత్లెహేములో భూస్వామి. ఒకసారి ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ మన మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే, నయసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, ఓబేదు యెషయిని కనెను. ఇప్పుడు ఈ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో రాహాబు మనం చూసాం, రూతుని మనం చూద్దాం. మీకు కూడా ఇక్కడ పొలం ఉంది. ఒక మంచి మాట ఉంటుంది చూడు పొలం గురించి, లేవికాండం 25వ అధ్యాయము 23 నుండి ఒకసారి మనం చూద్దాం. భూమిని శాశ్వతం విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు, మీ స్వాస్థ్యము ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలను. నీ సహోదరుడు భేదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతను విడిపించును. ఇక్కడ రూతు విషయంలో మనం అదే చూస్తూ ఉన్నాం. ఇక్కడ బోయాజు, ఇక్కడ రూతుకి స్వాస్థ్యం ఉంది. మరి ఆ స్వాస్థ్యం పొందాలంటే మరి ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఇజ్రాయేలులో యూదులలో పెళ్లి చేసుకోవాలి. మరి ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఆమె ద్వారాగా మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమెను చూసుకోవడమే ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడం, ఆ స్వాస్థ్యం కూడా తనకే అయ్యిద్ది. అలాంటప్పుడు మనకి బెత్లెహేము వచ్చేస్తారు కదా వీళ్ళు. బెత్లెహేము వచ్చినప్పుడు నయోమి, రూతు ఉన్నప్పుడు ఇక్కడ పరికిలు ఏరుకోవడానికని వెళ్ళిద్ది బోయాజు పొలంలో రూతు. ఇక్కడ రూతు మరి ఇవంతా కూడా మనకందరికీ తెలుసు, రూతు గ్రంథంలో మనకి ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. మన రూతు పుస్తకాలలో బైబిల్లో కనుక మనం వెళ్ళి చూస్తే దాంట్లో అంతా క్లియర్గా ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మాత్రం నేను చెబుతాను. రూతు అక్కడికి వెళ్ళిన తర్వాత బోయాజు అడుగుతాడు, ఇజ్రాయేలులో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, ఇది చేసుకోవాలంటే ఎవరినన్నా ఒక అతన్ని పిలిచి అడుగుతాడు, ఇదిగో ఏమైనా చేసుకొని పెళ్ళి ఏమి స్వాస్థ్యము ఇవ్వు అని అడిగినప్పుడు, ఏమి స్వాస్థ్యం కూడా తీసుకో అని అడిగినప్పుడు, నా స్వాస్థ్యం వండా స్వాస్థ్యాన్ని నేనేం చేసుకోను, నా స్వాస్థ్యం ఆమెను చేసుకుంటే నా స్వాస్థ్యాన్ని నేను చేసుకోనని తిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత బోయాజే రూతుని వివాహం చేసుకుంటాడు. ఆ స్వాస్థ్యానికి హక్కుదారుడు అవుతాడు, ఆ స్వాస్థ్యానికి వారసుడు అవుతాడు. యెషయ నుండి దావీదు, అలా వంశావళిని ఇక్కడ లింకుని కలుపుతున్నాడు. ఆ వంశావళి లింకు ఇలా కలుపుకుంటూ వస్తూ ఉన్నాడు మత్తయ్య గారు. ఆ వంశావళి ఎలా అర్థం కావాలి వీళ్ళకి, యూదులకి కానీ అక్కడున్న జనాలకు కానీ, అసలు చరిత్రలు ఎప్పుడైనా సరే బైబిల్ చదివేటప్పుడు కానీ ఎవరికైనా సరే ఈ లింక్ అర్థం కావాలని పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉన్నాడు. ఎలా కలిపాడు చూడండి దేవుడు. ఇక్కడ రూతు అనే పేరుకు సుందరమైనది,
లేదా సహకారిగా ఉంటుంది. సుందరమైనది లేదా సహకారిగా ఉండేది. వార్ఫాకి సంబంధించి వార్ఫా గురించి ఒకటి చూద్దాం. ఈమె పేరుకి అర్థం ఏంటంటే మెడ వెనక భాగం. మెడ వెనక భాగం అంటే ఏంటి? దీని అర్థం ఏం చెబుతుంది? ఒకసారి చూద్దాం. దీని అర్థం ఓర్ఫా తిరిగి మోయాబుకు రావాలని సూచిస్తుంది. తిరిగి మోయాబుకి రావాలని సూచిస్తుంది. మోయాబుకి వెళ్ళిపోయింది. మొదట్లో ఆమె నయోమితో బయలుదేరింది, కానీ తర్వాత తన ప్రజల యొద్దకు తిరిగి వెళ్ళిపోయింది. ఎట్టాగా మనం ఇట్లా దేవుడు పెట్టిన నియమం ఎందుకు ఫాలో అవ్వాలి, అన్ని జనులు ఎందుకు చేసుకోకూడదు అని మనం చూసాం. దేవుడు పెట్టిన ఆ పరిశుద్ధతని, దేవుడు ఆరాధించే క్రమాన్ని వాళ్ళు పాడు చేస్తారు. వాళ్ళు దగ్గరికి వెళితే వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అలవాట్లని మనకు అలవాటింపజేస్తారు. కానీ మన దేవుని పద్ధతులు ఇవి అని అంటే ఇవి కూడా మర్చిపోయి వాళ్ళ చేష్టల్ని, వాళ్ళ అలవాట్లని చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు చాలా భయంకరంగా వేశ్యల కింద, వ్యభిచారుల కింద చూస్తాడు వాళ్ళని. అట్లా దేవుడిని వదిలిపెట్టి వెళ్ళడం ఒక వ్యభిచారిగా చూస్తాడు, వేశ్యలుగా చూస్తాడు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనాలు కూడా అంతే. ఇప్పుడు కూడా దేవుడిని నమ్ముతా సింపుల్గా వచ్చేసి, అయ్యా ప్రభువా యేసయ్యా నాకు ఈ రోగం తగ్గితే నేను నమ్ముతానయ్యా, ఈ రోగం పోగొట్టయ్యా అని సింపుల్గా అంటూ ఉంటారు. కానీ ఆ రోగం పోయిన తర్వాత కొన్నాళ్ళకే దేవుడు అంటే గుర్తు రానటువంటి వాళ్ళుగా ఉండిపోతూ ఉన్నారు. ఆ ప్రార్థన లేదు, ఆ అలవాటు లేదు, పరిశుద్ధత లేదు, దేవుడు మొదటలో నమ్మినటువంటి స్థితి లేదు. నమ్మి ఆ స్వస్థత పొందిన తర్వాత ఆ దేవుడు ఏదైతే చేసాడో అదంతా వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు నువ్వెవరు నేనెవరు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు ఈ రోజు జనాలు. సొలొమోను, రాజు అయిన సొలొమోను, దావీదు కుమారుడు, ఆయన కూడా ఫస్ట్ బాగానే ఉన్నాడు, మంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు, దేవుడిచ్చిన చాలా గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే ముఖ్యంగా అసలు దేవుడు పెట్టిన రూల్ని మిస్ అయిపోయాడు. దేవుడు ఆల్రెడీ ఆ జనాలతో కలిసి మీరు వివాహాలు చేసుకోకూడదు, వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోకూడదు, మీ పిల్లలు వాళ్ళు చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే మన దేవుడిని నమ్మినటువంటి పరిశుద్ధతను వాళ్ళు కోల్పోతున్నారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వీళ్ళని వదిలేసి వాళ్ళలాగా మీరు కూడా కలిసిపోతున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, సొలొమోను గారి గురించి చూడండి. సొలొమోను మొదట రాజులు 11వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెతో పాటు మోయాబీలు, అమ్మోనీలు, ఎదోమీలు, సిదోమీలు, హిత్తీయులు అనే అనేక మంది అన్యులను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఎంతమందిని వివాహం చేసుకున్నాడండి! వివాహం చేసుకోవటమే కాదు, మళ్ళీ వీళ్ళని అన్యజనుల్ని వాళ్ళు ఆరాధించే దైవాలకి మళ్ళీ బలిపీటలు కట్టి, యెరూషలేములో ఒక ప్రాంతంలో ఒక కొండ మీద బలిపీటలు, ఒక ఆరాధన స్థలంగా బలిపీటలు కట్టి మళ్ళీ వాటికి బలులు అర్పిస్తూ ఉన్నాడు, హోమ ద్రవ్యాలు చేస్తూ ఉన్నాడు, పూజలు అందిస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి, ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. దేవుడిని ఆరాధించే, నిజ దేవుడిని ఆరాధించే ఆయన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వాళ్ళని ఏదో చేసుకోవడం వల్ల వాళ్ళు నమ్ముకున్నటువంటి దైవాలకి గుళ్ళు కట్టేసి వాళ్ళలోకి వెళ్ళిపోయాడు, వాళ్ళలోకి మారిపోయాడు. ఇక్కడ చూస్తే అదే మొదటి రాజుల గ్రంథం 11:8 చూస్తే, తమ దేవతలను రూపము తన దేవతలకు ధూపం వేశారు. దేవుడు తన భార్యల కొరకు తమ భార్యలను మెప్పించడానికి వాళ్ళు చేసే పనులు కూడా ఈయన చేసేసాడు. ముందే చెప్పాడు దేవుడు, ఇదిగో మీరు వాళ్ళని చేసుకోకూడదు, వాళ్ళను మీరు చేసుకోకూడదు. రూతు విషయంలో అది కాదు. రూతు విషయంలో ఒక స్పెషల్ కేటగిరీ. రూతు ఒక స్పెషల్గా ఎన్నుకోబడింది. రూతుని దేవుడే ఎన్నుకున్నాడు. రూతు ద్వారాగా సంతతిలో కలుపుకున్నాడు దేవుడే. రాహాబుని ఎలా అయితే కనుక్కున్నాడో కానాని స్త్రీని, అలాగే రూతుని కూడా ఒక ప్రాంతం నుండి కలుపుకున్నాడు. ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క అత్యున్నతమైన కృప.
ఇది అన్యజనులకి దారి తీసింది. అన్యజనుల కొరకు దారి తీసింది ఆ కాలంలోనే. దేవుని కృప మరియు విమోచన. యేసు వంశావళిలో రాహాబు మరియు రూతులను చేర్చడం ద్వారా దేవుని కృపను హైలైట్ చేసింది. ఆయన విమోచన ప్రణాళికలో వారి గతం లేదా జాతితో సంబంధం లేకుండా అన్ని ప్రజలను కలుపుకోవడాన్ని చూపిస్తుంది దేవుని కృప. ఇక్కడ బోయాజు బెత్లెహేములో సంపన్న భూస్వామి. బోయాజు తన సమగ్రం ప్రసిద్ధి చెందాడు. అయితే బోయాజు రూతుని పెళ్లి చేసుకుంటాడు. రూతుని పెళ్లి చేసుకున్న ఆ స్వాస్థ్యానికి వారసుడయ్యి రూతుకి ఆ క్రమక్రమం ఆ యెషైకి 7 కుమారులు ఉంటారు. ఆ 7 చివరివాడు దావీదు. ఆ దావీదు వంశం నుండి రాజులకు రాజు వంశాన్ని సూచిస్తుంది. యోధా గోత్రం, దావీదు వంశం. ఆ దావీదు వంశములో ఒక రాజు రాబోతూ ఉన్నాడు. అతనే లోకరక్షకుడు మెస్సయ్య. రూతుని కలుపుకోవటం వల్ల అన్ని జనులకి దేవుని కృపలో ప్రతి ఒక్కరూ ఉంటారు. కాకపోతే రూతు నమ్మింది, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఆరాధించే దైవమే నా దైవం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొందుతా అని చెప్పినప్పుడు ఆమెలో ఒక విశ్వాసాన్ని చూసాడు దేవుడు. ఆ విశ్వాసమే ఈ వంశావళిలో జారడానికి కారణమైంది. అలాగే యేసుక్రీస్తు భూమి మీద రావడానికి యోధా గోత్రం ఎన్నుకున్నాడు. ముఖ్యంగా ఆ యోధా గోత్రం నుండి మనం చూస్తే వంశావళి ఇక్కడ మనం చూస్తున్నాం మత్తయి సువార్తలో. ఆ మత్తయి సువార్త వంశావళిలో ఇంకా స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు 3 స్త్రీలు అయిపోయారు. ఇంకో స్త్రీ ఉంది. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆమెను కూడా తర్వాత భార్యగా స్వీకరిస్తాడు. ఆ స్వీకరించి అసలు అది ఎందుకు జరిగింది, అసలు ఎందుకు చేసాడు అలా, మరి ఉరియాని ఎందుకు చంపించాడు, గల కారణాలు ఏంటి, దాని వెనక వల్ల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి. రాజుగా ఉంటే ఏదైనా అనుభవించవచ్చు, కానీ దేవుడు తర్వాత చాలా భయంకరమైనటువంటి పరిణామాలు దావీదు కుటుంబంలో మనం చూస్తాం.